జగన్మోహన్ రెడ్డి వజన్ చేసిందండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం అల్లాడిపోతున్నారండి. అసలు ఆ కంటి మీద కునుకు లేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడు బాబా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారని చెప్పి మాట్లాడుతుంది. ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. అమలు చేయడానికి ఒక హామీ లేదు, ఇవ్వం అని చాలా ఓపెన్ గా మీరు చెప్పేస్తున్నారు. అందుకే మీ పరిపాలనపై ఈ రోజున ప్రజలకి నమ్మకం లేదు. అందుకే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. బాబాయ్ నువ్వేమో తెల్లారులేగితే హైదరాబాద్ లో ఉంటావు. వారానికో 10 రోజులకో నెల రోజులకో ఒకసారి చుట్టం చూపు కింద వచ్చి హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి అదే తాడేపల్లి ఆఫీస్కి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతావు. ఇక్కడ ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని వద్దని చెప్పేసి మీ మొఖాన్ని 11 కొట్టి పక్కన పడేసారా. ఇంకా ఎందుకు ఈ భజన కార్యక్రమాలు మాట్లాడదా? నిందలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చేసేటువంటి దుష్ప్రచారం, డైవర్షన్, రాజకీయాలు, వ్యక్తిగత దాడులు, ప్రతిదీ ఇట్ ఈస్ నోటెడ్ బై ఏపీ పబ్లిక్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, సకల శాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ గారు శ్రీమతి అనితా మంగళపూడి గారు, మీరు ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇట్ ఈస్ నోటెడ్, ఇట్ ఈస్ రికార్డెడ్. ఖచ్చితంగా దీనికి ఆన్సర్ మీకు 2029 లో దొరుకుతుంది. చాలా పెద్ద సౌండ్ తో దొరుకుతుంది. దానికి మీరు సిద్ధంగా ఉండండి. మీ వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా జరిగేది అదే. సరే, ఖచ్చితంగా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. స్పష్టంగా ఇప్పుడు ప్రజలు ఒక విషయాన్ని అయితే గుర్తించారు. జగన్ అన్న పేరు వినగానే, జగన్ అన్న చేసినటువంటి సుపరిపాలన గుర్తు రాగానే వెన్నులోంచి వణుకు పుడుతున్న టీడీపీకి ఈ పిచ్చి మాటలే వద్దనేది. వెన్నులోంచి వణుకు పుట్టట్లేదు, ఎక్కడి నుంచి వణుకు పుట్టట్లేదు. ఈ అప్పాబాయ కౌర్లు మానేస్తే బాగుంటది. నిజంగా వెన్నులో వణుకు పుట్టేసేంత సంక్షేమం చేసేసి పనిచేసి ప్రజల భవిష్యత్తును మార్చేసి వాళ్ళ తలరాతను మార్చేసి ఉంటే మీ బతుక్కి మీ ముఖానికి 11 ఎందుకు పడేస్తారండి? ఎందుకు ఈ పనికి మన మాటలో బెట్టింగ్ రాని? ఇంక నువ్వు లాంగ్వేజ్ గురించి పద్ధతుల గురించి నువ్వు వార్నింగ్లు ఇచ్చే స్థాయికి మనం వెళ్ళలేదు. మన బతుకు చాలా చిన్న బతుకు. గట్టిగా మాట్లాడితే అంటే ఇన్ని పదాలు వాడకూడదేమో. జనరల్గా మన దేశంలో బెట్టింగ్ యాప్స్ అనేది పర్మిషన్ లేవు. ఒకవేళ అలా ఎవరైనా ప్రమోట్ చేస్తే ఇల్లీగల్. అది నువ్వు డబ్బుల కోసం ఇల్లీగల్ పనులు కూడా చేసావు. నువ్వు బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేసావు. నువ్వు వచ్చి ఇవాళ అంటే ఎవడైనా ఏదైనా వచ్చి చిల్లర పడేస్తే వాడిచ్చే చిల్లర తీసుకొని వాడు ఏ పని చెప్తే ఆ పని చేస్తానికి సిద్ధపడింది. ఇలాంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మీరు నీతులు చెప్తా ఉంటే నాకు నవ్వాలో ఏడవాలో మాకు అర్థం కావట్లేదండి. ఫస్ట్ మీరు రాజకీయాల్లోకి వచ్చారు కదా, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అధికార ప్రతినిధిగా ఉన్నావు కదా గొడ్డల పార్టీకి. ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు నీ పైన వచ్చే ఆరోపణలకు ఒక క్లారిటీ ఇవ్వు, సమాధానం చెప్పు. నువ్వు బెట్టింగ్ యాప్ ఎందుకు ప్రమోట్ చేసావు, ఎవరి కోసం చేసావు, ఎవరు చేయమన్నారు నిన్ను? అంటే నువ్వు మాత్రం పక్కోడి ప్యానల్తో ప్యాకెట్ ఆడేయచ్చు కదా. పైగా నువ్వు వచ్చి నీతులు చెప్పడం మాకు మా బతుకు ఇంతకు మించింది ఏదార్థం ఇంకోటి ఉండదేమో మాకు. వద్దు, పెద్ద పెద్ద ముగ్గురు మాటలు వద్దు. మనం ఎంతలో మాట్లాడాలో అంతలోనే మాట్లాడాలి. మన బతుకు తగ్గ మాటలు మనం మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు నా అయితే నీకుండే అంటే వయసు గురించి మాట్లాడకూడదేమో. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి, రాజారెడ్డి చచ్చిపోయినప్పుడు గురించి, లేదంటే అంతకుముందు ఎప్పుడో సంఘటనల గురించి, వంగవీటి రంగా గారి గురించి ఇవి మాట్లాడుతాం. మన వయసు ఎంత, మనం ఎంత, మనం ఎప్పుడు సంఘటనల గురించి మాట్లాడుతున్నాము. అప్పుడు సంఘటన జరిగినప్పుడు చూసిన వ్యక్తులు ఉన్నారు ఇవాళకి కూడా. వాళ్ళు ఏం జరిగింది అనేది ఇవాళకి కూడా యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి, చూసుకో. ఆ బాంబులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు చంపారు ఏంటి, ఆ దర్యాప్తు అధికారి ఒక వీడియో ఉంటుంది యూట్యూబ్, ఆ పేరేదో ఉంటుంది, పూర్తిగా చూడండి. బాంబులు ఎక్కడి నుంచి వచ్చినాయి, దాని వెనకతలు ఎవరు ఉన్నారు ఏంటి అనేది అందరికీ తెలిసిందే. ఏదో రాజకీయంగా రంగు పులి వేసి ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు కానీ నువ్వు ఎప్పుడెప్పటి నుంచో మాట్లాడితే నవరా శ్యామలా. ఇలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళు అందరూ వచ్చి నారా లోకేష్ గారికో చంద్రబాబు నాయుడు గారికి నీతులు చెప్పడం, పైగా సౌండ్ వస్తుంది 2024లో వచ్చింది కదా సౌండ్, మర్చిపోలేదు ఇంకా మీరు. ఆ సౌండే ఇంకా మీ చెవుల్లో మోత మోగుతా ఉంది 24లో వచ్చిన సౌండ్కి. మళ్ళీ 29లో గుర్తుపెట్టుకోండి, సౌండ్ మామూలుగా ఉండదు. ఒక 2 సెకండ్ గ్యాప్ ఇచ్చి అంటే మీడియా వాళ్ళందరూ బాగా కవర్ చేస్తున్నారు చూసి గుర్తుపెట్టుకోండి. అరే
అరే ఇంకా ఈ యాక్టింగ్లన్నీ సినిమాలో చేస్తే బాగుంటుంది, రాజకీయాల్లో పరమ రోత కింద ఉంటుంది. ఈ పెద్ద పెద్ద డైలాగులు వద్దు. ఇప్పుడు భాష గురించి మాట్లాడావు కదా, స్ట్రీట్ లాంగ్వేజ్ అని అది ఇది అని మాట్లాడావు కదా. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇప్పుడు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే కూటమి పార్టీ నాయకులు కావచ్చు, లేదంటే కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డిని నీ అమ్మ మొగుడు చేసేడా, నీ అమ్మ మొగుడనో లేదంటే ఎదవనో ఇంకోటనో ఎవరైనా విమర్శించారా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మంత్రుల చేత చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టించారు, అసెంబ్లీలో బూతులు మాట్లాడారు. ఇంకా కనీసం అవగాహన లేదు, నీకు సిగ్గు శరం లేదు. ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మనకు పేమెంట్ పడేస్తారా? తప్పదు, రావాలి, మొరగాలి, వెళ్ళిపోయాలి. అక్కడికి వెళ్ళిపోవాలి, మళ్ళీ అక్కడ ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే షూటింగ్లు ఏమైనా ఉంటే చేసుకోవాలి, లేదంటే బెట్టింగ్ ల్యాప్లు ఏమైనా ప్రమోషన్ ఉంటే ప్రమోషన్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి నువ్వు వచ్చి మాకు నిధులు ఇస్తావు. ఈ మీద కేసు కొన్నమోదైంది కదా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. ఎందుకు వెళ్ళావు నువ్వు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి? నీ మీద కేసు ఎందుకు పెట్టారండి? ఇక్కడ మీలాంటి వాళ్ళు అందరూ వచ్చి మాకా నిధులు చెప్పేది ప్రజల మంచి గురించి, ప్రజల మేలు గురించి. అయ్యి బాబోయ్, ఇంకో 4-5 బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే ప్రజలు బాగుంటారు, చక్కగా ఉంటారు, సుఖంగా ఉంటారా? అంతేనా? ఒక పక్క ప్రజల జీవితాలతో ఆడుకొని వాళ్ళందరినీ అప్పులు పాలు చేసి కొంతమంది అయితే ఆత్మహత్య కూడా చేసుకున్నారు. నా దగ్గర స్క్రీన్ షాట్లో ఉన్న చూపిస్తే ఏడుస్తారని చెప్పి చూపించట్లా. నువ్వు ప్రమోట్ చేసిన యాప్ ఏదైతే ఉందో ఆంధ్ర 360 అని చెప్పేసి యాప్ ఏదైతే ఉందో దాంట్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్న వ్యక్తులు నాకు మెయిల్లో నాకు స్క్రీన్ షాట్లు పంపించారు, నేను పోగొట్టుకున్నావు అని చెప్పేసి అని. నీ వల్ల సరే వాళ్ళది తప్పేలే, నేను అందుకే చూపించట్లా. నువ్వు చెప్పగానే గుడ్డెద్ది చేయలేకపోయినట్టు నిన్ను అభిమానించే అభిమానులు అందరూ కూడా పైగా మోసం చేసి ఇది ఎవరిని మోసం చేస్తుంది? ఈవిడి ఫాలోవర్స్ని చూపించి ఇగో నాకు 1,00,000 మంది ఉన్నారనో లేదంటే 5 లక్షల మంది ఉన్నారో నేను వీళ్ళందరినీ బకరాలు చేసేస్తానని చెప్పేసి అని చక్కగా వాళ్ళతో డీల్ మాట్లాడుకొని కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని చక్కగా మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదిగో ఈ యాప్ వాడండి, మీకు డబ్బులు కట్టలు గొట్టలు కిటికీల్లోంచి గోడల్లోంచి బద్దలు కొట్టుకుని బడేలు మీ ముఖాన్ని వచ్చి పడిపోతాయి, ఇందులో ఆడేయండి. విత్తడ్రా ఎలా చేయాలంటారా శ్యామల గారు? నేను చెప్తానుగా. ఇది మన బతుకు. మనం ఎన్టీ రామారావు గారి గురించో లేదంటే చంద్రబాబు నాయుడు గారి గురించో లోకేష్ గారి గురించో మాట్లాడేంత స్థాయి కాదు. ఎవరు మాట్లాడినా ఒప్పుకుంటాం. వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ ఎవరు మాట్లాడినా ఒప్పుకుంటాం. కానీ నీలాగా ప్రజల జీవితాలతో ప్యాకెట్ ఆడేసుకునే వ్యక్తులు మాట్లాడితే మేము అస్సలు ఒప్పుకోం. మేము నీకు అంత స్థాయి లేదు, నీ బతుకు అంత బతుకు కాదు. చిల్లర కోసం బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేది మీరేందండి మాట్లాడేది? మాకు చెప్పేది ఏంటండి? పైగా మాటకునే నాకు కామెడీ ఎక్కడ అనిపించిందంటే ఓ డైలాగ్ కొట్టడం జనరల్గా ఊరికే ఇందాక మీరు మాట్లాడే భాష స్ట్రీట్ లాంగ్వేజ్. 2 సెకండ్లు 4-5 సెకండ్లు ఆగిపోవడం. మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మళ్ళీ 2-3 సెకండ్లు ఆగిపోవడం, అటు ఇటు చూడడం. ఏంది ఓవర్ యాక్షన్? నువ్వు నీ బిల్డప్, నువ్వు ఒక కామెడీ కింద కనబడుతుంది నువ్వు మాట్లాడుతుంటే మాకు వద్దు. నీ స్లో మోషన్ యాక్టింగ్ చాలు. సినిమాల్లో అయితే చక్కగా మనం స్లో మోషన్లో చూపిస్తారేమో కానీ రాజకీయాలు కదా, అంత స్పేస్ వద్దమ్మా, కొద్ది తగ్గించుకుంటే బాగుంటుంది. మళ్ళీ గ్యాప్ ఇవ్వడం ఒకటి. పైగా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఏమో మాట్లాడుతున్నారు. సరే బిల్లు పాస్ అవుద్ది, ఇంకా పాస్ అవ్వలేదు. నారా లోకేష్ గారు మాట్లాడుతూ మేము మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పేసి తీర్మానం చేశారు. దానికి ఆమోదం కూడా తెలిపారు. దాని గురించి ఇప్పుడు మాట్లాడుతుంది. వద్దు, అంత పెద్ద దూరం సబ్జెక్ట్ వరకు మనం వెళ్ళకూడదు. మన బతుకు అంత కాదు. చాలా పెద్ద మొదటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. ఆ పెద్ద మొదటి మాటలు మాట్లాడడం తగ్గించుకుంటే బాగుంటుంది. వద్దు, నేను చెప్తానుగా. అసలు నేను ఎవడో దేకను కూడా దేకడు. నీకు వేరే పార్టీ గత్యంతరం లేక, నీకు సినిమాల్లో అవకాశాలు లేక యాంకర్గా నీకు సినిమా అయిపోయింది కాబట్టి తప్పని పరిస్థితుల్లో మనకు ఒక గొడ్డల పార్టీ ఉంది. ఇందులో ఈ పార్టీలో చేరాలంటే ఖచ్చితంగా మనకి నేర చరిత్ర కలిగి ఉండాలి. గతంలో మీరు ఒక మహిళను మోసం చేసిన కేసులో 5 కోట్లు ఎంతో అనుకుంటా, మీ ఆయన పైన కేసు కూడా పెట్టారు. సమ్ అమౌంట్ ఎంతో నాకు సరిగా ఐడియా లేదు, 1 కోటి 2 కోట్లు 5 కోట్లు తెలియదు కానీ కేసు కూడా పెట్టారు. బ్లాక్మెయిల్ చేసి బెదిరించారు మళ్ళీ మీరు ఆ మహిళనే కదా. పర్వాలేదు, మనకి ఈ మాత్రం ఉంది కాబట్టి మనకి కరెక్ట్గా గొడ్డల పార్టీ సూట్ అయిపోద్ది. వీళ్ళు అందులో జాయిన్ అయ్యారు.
ఇవాళ మీరు చక్కగా అబ్బో పెద్ద బిల్డప్ కొట్టుకుంటూ మళ్ళీ గ్యాప్ ఇచ్చుకుంటూ మధ్యలో స్పేస్ మళ్ళీని ఓ డైలాగ్ పట్టడం కెమెరాలోకి చూడడం, ఇంకో డైలాగ్ పట్టడం కెమెరాలోకి చూడడం, మధ్యలో ఆపేయడం. అబ్బా ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే బాగుంటుంది శ్యామల. మన బతుకు అంత కాదు. నువ్వు నారా లోకేష్ గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించే అంత ఎత్తుకి ఇంకా నువ్వు ఎతకలా. ఎవ్వరు మాట్లాడినా ఒప్పుకుంటాం. చివరిగా నాగార్జున యాదవ్ గారు కావచ్చు, కారుమూరి వెంకటరెడ్డి గారు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, కొడాల నాయన కావచ్చు, రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇలా రాజకీయాల్లో ఉన్నారు. నువ్వు ఇలాగ ఇల్లీగల్ పనులు చేయలే.